యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన కనిపెట్టి ప్రతి దోషాన్ని పట్టించుకుంటే ఎవడు నిలవగలడు? మనం చేసిన దోషాల్లో, పాపాల్లో 99.999 మరిచిపోయాడు కాబట్టి, వాటిని పట్టించుకోలేదు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ చాలా సందర్భాల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, మంచంలో పడినప్పుడు, లేదా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? చేసిన పాపాలు పండే. చేసిన పాపాలు అన్నీ పండలేదు, అన్నీ పండితే దాన్ని నరకం అంటాం. చేసిన పాపాలు అన్నీ పండలే, అన్నీ పండితే దాన్ని నరకం అంటాం. ఏ ఒక్కటో రెండో పండాయి కాబట్టి ఈ స్థితి వచ్చింది. మొత్తం పండితే దాన్ని ఏమంటారు? నరకం అంటారు. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు అంటారు నరకం చూస్తున్నా అంటారు. సారీ, నరకం అనే పదమే తెలుసు మనకి. ఇక్కడ నరకం అనే పదం అర్థం కావడానికే మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ, నరకం అనే పదం అర్థం కావడానికే మనకు వచ్చే కష్టాలన్నీ. నరకం అనేది వేరే ఉంది. అందుకనే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది నిరంతరం, అది శాశ్వతం, యుగయుగాలు, దానికి అంతం లేదు.